అరే అరే రే వీడియో స్కిప్ చేయకండి, నేను చెప్పేది వినండి. హాయ్ అందరికీ, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పాలకూర ఫ్రై. ఫస్ట్ ప్యాన్ తీసుకోండి, అది ప్రీహీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. మగ్గిన తర్వాత మూత తీసి కలపండి. కలిపిన తర్వాత 7 నుంచి 8 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలపండి. కలిపిన తర్వాత అందులోనే పాలకూర వేసుకొని మంచిగా ఫ్రై చేయండి. ఎంత వీలైతే అంత మంచిగా ఫ్రై చేయండి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. మగ్గిన తర్వాత మూత తీయండి. తీసిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలపండి. మీకు ఎంత వీలైతే అంత మంచిగా కలపండి, అప్పుడే పాలకూరకి కారం పడుతుంది. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించండి. మూత తీసి చూడండి, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఉంటుంది. పాలకూర రెడీ అయిపోయింది. టేస్టీగా తిని చూడండి ఎంత బాగుంటుందో.